హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ఐ లవ్ యూ రాజా ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే యాప్ ఏంటంటే వే టు ఎస్ఎంఎస్ఎస్ యాప్. ఇది మీకు ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, ఇప్పుడు మీ దగ్గర నెట్ బ్యాలెన్స్ ఉంది కానీ మీ దగ్గర మెసేజ్ బ్యాలెన్స్ లేదు. ఈ మెసేజ్ బ్యాలెన్స్ లేనప్పుడు ఆ వే టు ఎస్ఎంఎస్ఎస్ అనే యాప్ నుంచి మీరు ఎస్ఎంఎస్ఎస్ సెండ్ చేసుకోవచ్చు. ఇంకా దాంట్లో చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, చూపెడతాను మీకు. ఓకే, ఫస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి వే టు ఎస్ఎంఎస్ఎస్ అని టైప్ చేసినట్టయితే వే టు ఎస్ఎంఎస్ఎస్ ఫ్రీ ఎస్ఎంఎస్ఎస్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి సింబల్ కూడా ఉంది ఇక్కడ. అది మీరు క్లిక్ చేసినట్టయితే వే టు ఎస్ఎంఎస్ఎస్ ఇలా వస్తుంది యాప్. ఈ యాప్ని కానీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే, ఇన్స్టాల్ చేద్దాం. మీ నెట్ ఫాస్ట్గా ఉంటే అది వేగా ఇన్స్టాల్ అయిపోతుంది. జస్ట్ 4 MB అది. ఇది 4.1 రేటింగ్ కూడా వచ్చింది. మీరు ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేసినట్టయితే ఇగో పేజ్ ఇక్కడ పైకి స్లైడ్ చేయమంటున్నది. స్లైడ్ చేసినట్టయితే మీకు తెలుగా, హిందీయా, ఇంగ్లీషా అన్ని లాంగ్వేజెస్ అడుగుతుంది. లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు. లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ కొడతారు. అది ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ కొట్టడం. ఇప్పుడు లేటెస్ట్ ఉంది కదా, లేటెస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెండ్ ఫ్రీ ఎస్ఎంఎస్ఎస్ అని ఉంటుంది. లేకపోతే ఇక్కడ మీకు ఎస్ఎంఎస్ సింబల్ కనబడుతుంది చూసారా, ఈ లాస్ట్ రైట్ టాప్లో, రైట్ కార్నర్ టాప్లో చూడండి ఎస్ఎంఎస్ సింబల్ కనబడుతుంది. ఆ ఎస్ఎంఎస్ సింబల్ మీద క్లిక్ చేసినా సరే వచ్చేస్తుంది. మనం ఇప్పుడు లేటెస్ట్లో మామూలు ఎలా క్లిక్ చేసినా సరే ఇక్కడ సెండ్ ఫ్రీ ఎస్ఎంఎస్ ఉంది కదా, అది క్లిక్ చేసినా సరే వచ్చేస్తుంది. సెండ్ ఫ్రీ ఎస్ఎంఎస్ చేస్తే ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఏ మొబైల్ నెంబర్తో మీ మెసేజ్ వెళ్ళాలి, ఆ మొబైల్ నెంబర్ మనం ఇస్తాం. సో ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఇస్తాను. నా మొబైల్ నెంబర్ ఇచ్చుకున్నట్టయితే వెరిఫై అండ్ కంటిన్యూ క్లిక్ చేసినట్టయితే మనకి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మన ఫోన్కి. వెరిఫికేషన్ కోడ్ అవుట్ వస్తుంది మన మొబైల్కి. ఆ కోడ్ని కనుక మనం ఎంటర్ చేసినట్టయితే ఇక ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చింది, 3947. ఆ వెరిఫికేషన్ కోడ్ కనుక మనం ఎంటర్ చేసినట్టయితే మనకి అది ఎస్ఎంఎస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎవరికి మెసేజ్ పెట్టాలనుకుంటే వారికి మెసేజ్ పెట్టచ్చు. ఇక్కడ మెసేజ్ పెట్టే నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే నెంబర్ క్లిక్ చేస్తే ఎవరికి మెసేజ్ పెట్టాలనుకుంటున్నాం వాళ్ళని, లేకపోతే మీ నెంబర్లో ఉన్న కాంటాక్ట్లో ఎవరికైనా సరే మెసేజ్ పెట్టుకోవచ్చు. మనం పెట్టి చూద్దాం ఎవరికైనా. ఈ అబ్బాయికి మెసేజ్ పెట్టాలనుకోండి, హాయ్, చూసారా సెండ్ అవుతుంది. అది చూసారా టిక్ మార్క్స్ కూడా వచ్చాయి సెండ్ అని. ఈ విధంగా మీరు ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ లేకుండానే, మెసేజ్ బ్యాలెన్స్ లేకుండానే మెసేజ్లు పంపుకోవచ్చు. ఇంకా ఇందులో మీరు గుడ్ నైట్ అని, గుడ్ మార్నింగ్ అని చాలా విషెస్ ఉంటాయి అందులో. ఇక్కడ మనకి చూసారా 4 కనబడుతున్నాయి. ఇక్కడ లాంగ్వేజ్ టైప్ అని, క్యాలెండర్ అని, రికార్డింగ్ అని. ఈ మూడిట్లో తోడు ఉంది కదా, తోడు క్లిక్ చేసినట్టయితే మీకు చూడండి గుడ్ మార్నింగ్కి చాలా కొటేషన్స్ వచ్చాయి. ఇలా కొటేషన్స్ వచ్చాయి, యానివర్సరీ కొటేషన్స్ వచ్చాయి, ఏప్రిల్ ఫుల్ డే కొటేషన్స్ వచ్చాయి, ఇంకా బర్త్డే కొటేషన్స్ వచ్చాయి.
ఇంకా చాలా ఇందులో ఉన్నాయి. కంగ్రాచులేషన్స్కి, దివాళీకి, ఫాదర్స్ డేకి, ఫ్రెండ్షిప్కి చాలా కొటేషన్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు కొటేషన్స్ మనం పంపుకోవచ్చు. మనం ఇప్పుడు గుడ్ మార్నింగ్ కదా, మార్నింగ్ మెసేజ్ పంపుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏ మెసేజ్ నచ్చితే ఆ మెసేజ్, ఈ మెసేజ్ మనం క్లిక్ చేసినట్టయితే ఆ మెసేజ్ అక్కడ వస్తుంది. మనం సెండ్ చేసినట్టయితే సెండ్ అయిపోతుంది. ఇప్పుడు గుడ్ మార్నింగ్ కదా, గుడ్ మార్నింగ్ మనం ఏదైనా కొటేషన్ చూసుకున్నాం. సక్సెస్ ఈజ్ ఇన్ మ్యాజిక్ ఆర్ హౌస్ ఫోకస్, ఇట్ ఈస్ సింప్లీ లెర్నింగ్ హౌ టు ఫోకస్. గుడ్ మార్నింగ్ ఇది మనం పంపించుకున్నట్టయితే ఇక్కడ మెసేజ్ సెండ్ అవుతుంది. అది మెసేజ్ సెండ్ అయిపోయి 2 టిక్ మార్క్ పెట్టేస్తే మన మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనం మెసేజ్ని పంపుకోవచ్చు. ఇది గాయ్స్ ఈరోజు నేను చెప్పే యాప్. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను వాడుతున్న యాప్ కూడా ఇదే. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.